అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ రాజకీయంగా ఆర్థికంగా చాలా ఏళ్ల పాటు ఉన్నారంటే ఒకసారి విశ్లేషిస్తే కనుక అసలు ఈ రెండు పథకాలు అంటే ఒకటి పథకానికి సంబంధించినటువంటి కొంతవరకు సమస్య కొనుక్కొచ్చింది, చర్చలు సఫలమయ్యి వారు సమ్మె కూడా విరమించారు విద్యార్థులకు సంబంధించి. ఇక ఇక్కడ వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తుంది. రెండు ఎక్కడ మొదలయ్యాయి, అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎందుకు బకాయిలు ఎప్పటికప్పుడు ఈ వార్తలు రావటం, మళ్ళీ చర్చలు అవ్వటం, తర్వాత మళ్ళీ బకాయిలు విడుదల చేయడం ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం. దీనిపై ఏం చెప్తారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి అంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే అన్నామని నమస్కారం. కేవలం ఇది ఒక కొత్త మాత్రమే మనం పట్టుకుంది. విద్య ఓకే, మనకి వైద్యం సంగతి ఏమిటి, మంచి రేటింగ్ పెట్టారు, మంచి చర్చ మంచిది. విద్యా వైద్యం మీద ఎన్నిసార్లు చర్చ పెట్టినా తప్పు కాదు, మంచిదా. నిన్న మొన్న బకాయిల గురించి నడుస్తుంది. ఒక నిరసన ముగిసింది, ఇంకో నిరసన మొదలైంది కదా. దాకా మన కాలేజీ యజమాన్యాలు వారు నిన్న నుంచి మొత్తం ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తాం, మాకు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇస్తారా ఇవ్వరా అని చెప్పి సమ్మె మొదలుపెట్టారు. ఆ సమ్మె తర్వాత దాంతో నిన్న కళాశాలను మూట పెడితే ఈనాటి సమస్య రాత్రి అర్ధరాత్రి రాత్రిపోయింది. మనకి పట్టి విక్రమార్క గారు, మన శ్రీధర్ రెడ్డి గారు, మన శ్రీధర్ బాబు గారు ఇతరులు మాట్లాడారు. మొత్తం మీద ఇటుపక్క అటుపక్క కొంత ఖరీదు పెరిగింది. కేవలం 1,200 కోట్ల రూపాయలు ఇస్తుంది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు 18 దాదాపు 6 నుంచి 8,000 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు. గతంలో టోకెన్స్ ఇచ్చి కూడా అది చెల్లించలేదు. అంటే చివరికి 600 కోట్ల రూపాయలు ఉంది. 6 రోజుల్లో కూడా మరొక 600 కోట్ల రూపాయలు. దీని తర్వాత మనకి దీపావళి యోగా చెల్లిస్తాం అంటున్నారు. పడ్డాలనుకుందాం కొద్దిసేపు ఇటువంటి మొత్తంగా సమస్య పరిష్కారం కాదు, సమస్య అట్లాగే ఉంటుంది. కానీ అట్లాగే మా వైద్యం సంగతి నిన్ననే వజ్రాజు రవిచంద్ర గారు డాక్టర్ గారు మన వరంగల్లో ఉంటారైనా వారు తెలంగాణ మన ఈ ఆరోగ్యశ్రీ సేవల మీద తెలంగాణ డాక్టర్ల సంఘానికి అధ్యక్షుడు ఆయన నిన్న ప్రశ్నించారు. మేము కూడా ఆరోగ్యశ్రీ బంద్ పెడుతున్నాం. అంటే ఒక సమస్య ముగియకముందు ఇంకో సమస్యలు. దీనికి కారణం చెప్తాను. బేసిక్ గా రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి చెప్తాను. ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు అంటే 2 పార్టీల బియ్యం కదా, పటేల్ పట్ల వ్యవస్థ గ్యాప్ ఒక విధానం నిర్ణయం. సంక్షేమ పథకాలకు వస్తే 2 పార్టీల బియ్యం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అనగానే 2 విధానంగా వస్తాయి. అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, రెండోది ఫీ రీయింబర్స్మెంట్ ఒకటి. ఈ 2 అద్భుతమైన పథకాలు. ఎప్పుడైనా వాటిని ఖచ్చితంగా ఆలోచించాలంటే కేసీఆర్ గారు కూడా ఆరోగ్యశ్రీ మంచి పథకం, ప్రభుత్వాన్ని మారినంత మాత్రం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు, వేరే పేరులో ఏంటి రాజీవ్ గారు ఆరోగ్యశ్రీ ముఖ్యమని చెప్పి దాన్ని కొనసాగించారు. ఫీ రీయింబర్స్మెంట్ కొంటారు. ఎక్కడ సమస్య వస్తుంటే గత ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని, గత ప్రభుత్వం బాకీ చేసిందని ఈ ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యం సరైనది కాదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. తెలంగాణలో వచ్చిన కొత్తలో సమైక్య పాలన నిర్ణయించుకుంటే ఒక సంవత్సరం పైగా గడిపారు. కానీ కాంగ్రెస్ పాలన ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మళ్ళీ గత ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటూ పాత బకాయిలు, పాత అప్పులు అని చెప్పి ఇప్పుడు రేటు పెడితే లాభం లేదు. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. అంటే 10 ఏళ్ళు గతంలో ఉన్నది, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత నోచే గారు, తర్వాత జనపేట నోచే గారు, తర్వాత కిరణ్ పార్టీ గారు ఉన్నారు. కానీ సరే ఉద్యమ సమయం అంతా తెలంగాణ ఉద్యమం కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే గతంలో గౌతమ్ రావు గారిని మన ఈ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్షున్నప్పుడు 2015లో ఇట్లాగే కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో గత ప్రభుత్వ బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి, మరి మా ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి పెట్టేసి ఉద్యోగం చేస్తారు. అఖిల పక్షం నేను కూడా వెళ్ళాను. నేనేమన్నానంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నానంటే నాకు గత ప్రభుత్వం బకాయిలే 3,000 కోట్లు ఎట్లా చెల్లించాలి బాధ తప్పని. ఇప్పుడు తల్లి చనిపోతే కొడుకు వారసుడుగా వచ్చినప్పుడు ఆస్తులు ఎట్లా తీసుకుంటాడు, అప్పులు ఎట్లా తీసుకోవాలి కదా. అంటే ప్రభుత్వ అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న బాధ్యతను కూడా చెప్పుకోవాలి కదా. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు పెట్టిన ఫీ రీయింబర్స్మెంట్ ఉందో అది మీరు చెల్లించాల్సిందే అని నేను కొట్లాడినాను. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటారంటే మరి గత ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి కదా, 6,000 కోట్ల 4,000 కోట్ల ఏదో సరే, ఈ 2 ఏళ్ళుగా మీరు వచ్చిన బకాయిలు ఉన్నాయి, అంతకుముందు 2 ఏళ్ళ బకాయిలు, 4 ఏళ్ళకి బకాయిలు. మరి కళాశాల యాజమాన్యాలు ఎట్లా నడుచుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి,
ఆ లెక్చరర్లు ఎట్లా అనేది ఉంటది కదా. విద్య అందించాలంటే భవనాలు కడితే లాభం లేదు. భవనాలలో మౌలిక వసతులు కల్పించాలి, మెయింటెనెన్స్ కావాలి, ముఖ్యంగా విద్యార్థులు మనం ఫ్యాకల్టీని తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. గత 4 ఏళ్లుగా ఈ బకాయిలు చెల్లించకుండా ఆ ప్రభుత్వం చేసిన తప్పే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన తప్పే చివరికి ఇప్పుడు విద్యారంగం నాశనం పరిస్థితి వచ్చింది. అందుకని మీరు అన్న వాడు ఇంకొక రాజశేఖర్ గారు చేతులు నిలుస్తారు. డాక్టర్ గారు వచ్చారు ఇప్పుడే, జోలాల్ గారు వాడు నమస్కారం. ఏమంటే వారికి వైద్య సేవల గురించి బాగా తెలుసు అంత చెప్తారు. ఇవాళ అది పోయింది, ఇది మొదలైంది. ఆరోగ్యశ్రీ కూడా అది 140 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఎప్పటి నుంచి అంటూ ఇప్పటికి 100 కోట్లు ఇస్తామని ఇప్పటిదాకా కాలేదు. మాకు కావాల్సింది 1400 కోట్ల రూపాయలు కావాల్సిందని వాళ్ళు అంటున్నారు. 1400, 1300 కోట్ల తర్వాత కానీ రాష్ట్రం అంతా ఆరోగ్య సేవలు సంబంధించి పరిస్థితి వచ్చింది. కానీ నేనేమంటున్నానంటే ప్రైవేట్ ఆసుపత్రులు చాలా వరకు శివరాజు గారు బాగా అనుకున్నట్టుగా చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు దొంగతనం బయటపడే గతంలో కానీ శతకోటి తరగతులకు అనంతపురం రూపాయలు అన్నట్టు ప్రభుత్వం కూడా చాలా చర్యలు చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చెయ్యకనే చేసినట్టు బిల్లు చేయడానికి వీటే. ఎందుకంటే ప్రతిదీ వీడియో రికార్డ్ చేసి పేషెంట్కి అప్పచెప్తున్నారు. మనకు ప్రభుత్వాన్ని కూడా రియంబర్స్మెంట్ కోసం దానికి ఆరోగ్య సేవలు అందించినందుకు రియంబర్స్మెంట్ కోసం కూడా అక్కడ పంపాల్సి వస్తుంది. చాలా తక్కువే. కానీ విద్యారంగంలో ఇదే ఆరోగ్య రంగంలో కొంత మరి జరిగాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ కూడా వీడియో రికార్డ్ చేసి 2 కాపీలు చేయమంటారు. ఇప్పుడు అట్లా విద్యారంగంలో లేదు. విద్యారంగంలో ఒకటేమో తమ్ముతో అది లేదు, మన ఆధార్ శాతం లేదు, లెక్చరర్లు ఉన్నారా లేదు తెలియదు. చూస్తున్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యవహారం చేశాం కదా, డాక్టర్లు లేదు. ఒకటి రామ్మోహన్ గారు అంటే ప్రభుత్వం ప్రధానంగా అంటే ఈ అంశాలన్నీ ఒక పక్కున్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మేము కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, సో వారి నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు కూడా చేసినటువంటి సందర్భం. చెప్పాను కదా, ప్రభుత్వాలు శాశ్వతం కదా రాజశేఖర్ గారు. నేను ఏమంటున్నాను, గతంలో 3000 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం బకాయి పెడితే సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం బకాయి పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాక చెల్లించిందా లేదా? అట్లా నేను ఏమంటున్నాను, ఒకటి యజమాని చనిపోయిన తర్వాత ఆ యజమాని వారసుడిగా కొడుకు వచ్చినా, తమ్ముడు వచ్చినా, ఎవరు వచ్చినా ఆ ఆస్తులు ఎట్లా తీసుకుంటారు? ఆస్తు అధికారం అంటే ఆస్తు అనుకోండి. తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా బాధ్యత వహించాలి కదా. అది మామూలు అప్పులు కావచ్చు, ఇప్పుడు ఇటువంటి బకాయిలు కావచ్చు. ఇంకా గత ప్రభుత్వం నిర్ణయించుకుంటూ వాళ్ళ బకాయిలు అంటే ఏమన్నా ప్రభుత్వానికి వేరుపోయినా? ప్రభుత్వం ఒకటే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం పెట్టుకుంటున్న పేర్లే. కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం పెట్టుకున్న పేర్లే. గతంలో ఉండకపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం విచారాలు తప్ప మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి ఉండడు. మన ఓటేసిన వేయకుండా మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి అనాల్సిందే అంటుంది. ఇక్కడికి వచ్చేకల్లా బకాయిలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పాపం అంటే బకాయిలు చెల్లించాల్సింది నిజమే కదా, వాళ్ళు చెల్లించాలి, మీరు చెల్లించాలి. మీరు బకాయి పెట్టిపోతారు, లేకపోతే అధికారులను శాశ్వతంగా ఎవరైనా మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ బాధ్యత కూడా ఇంకోటి మీద పడుతుంది కదా. అందుకని ఇది వాదన కాదంటాం. కానీ చేయాల్సిన పని ఏంటంటే ఇందులో అక్రమాలు నేను 3వ విషయం ఎత్తి చూపిస్తాను. విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్ లో 2 అక్రమాలు తగ్గుతున్నాయి. ఒకటేమో కళాశాలల్లో అడ్మిషన్లు వెళ్ళేది పారదర్శకత లేదు. రెండోది ఫ్యాకల్టీ సరిగ్గా ఉందా లేదా చూసేవాళ్ళు లేదు. కమిషన్ల ప్రభుత్వం ఆనాడైనా ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, అంతకుముందు కమిషన్ తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో, వాళ్ళ విద్యార్థులు అందిస్తున్న డబ్బులు ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు 600 కోట్లు టోకెన్ రిలీజ్ అయ్యి, 1200 కోట్లు టోకెన్ రిలీజ్ అయ్యి కూడా ఇప్పటిదాకా మంత్రులు జోక్యం చేసుకునే దాకా కూడా టోకెన్ రిలీజ్ అయిన 1200 కోట్ల రూపాయలు ఎందుకు విద్యా సంవత్సరం రిలీజ్ కాలేదు అంటున్నాం. ఆర్టికల్ టోకెన్ రిలీజ్ అయిందంటే ఇవాళకప్పుడు రేపు ఇవ్వాలి కదా, విడుదల వారు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? కనుక సమస్య అట్లాగే ఉంది. ఇది అన్న విద్య సరే కాదు, విద్యలో కూడా ఈ 1200 కోట్ల రూపాయలు సరిపోవు. విడతల వాడి సంవత్సరం అంతా కష్టపడి 2 సంవత్సరం బడ్జెట్ తో పెద్ద పెట్టి ఒక 2 సంవత్సరం అయితే ఈ బకాయిలు తీరే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఈ 2 సంవత్సరాల బకాయిలు మళ్ళీ అప్పటికి ఉంటాయి కావాలండి. ఇది ఎట్లా ఉంటుంది, చైనా నడుస్తూనే ఉండాలి, దీనిలో ఆగదు. రెండోది ఏంటంటే విద్యా సంవత్సరంలో ఈ ఏవైతే ఫీ రియంబర్స్మెంట్ తీసుకుంటున్న కాలేజీల మీద, యజమాన్యాల మీద చాలా నిందలు కమ్ముకుంటున్నాయి. ఈయన చాలా వరకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ పేరు మీద కళాశాలలు బోగస్ కళాశాలలు నడుస్తున్నాయి అనుకుంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. ఎక్కడ ఆశిస్తుందో, ఎక్కడైతే ఆశిత పక్షపాతం ఉందో, ఎక్కడైతే ఈ పరిస్థితుల గందరగోళం ఉందో వాటిని సరి చేస్తే నా ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి 500 నుంచి 1000 కోట్లు మిగులుతాయండి. అంటే సంవత్సరానికి 500 నుంచి 1000 కోట్ల జరుగుతుంది అంటున్నాడు. ఇంకా ఈ అవినీతి పోవాలి, అట్లానే ఆశ్రిత పక్షపాతం పోవాలి. విద్యా వైద్య రంగంలో ప్రభుత్వం ఎంత చేసినా తక్కువ రాజశేఖర్ గారు ఖచ్చితంగా చేయాల్సింది అంటున్నారు. రైట్, మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి